మరి మనం అమరేందర్ గారు ఏదో చెప్పబోతున్నారు. అమరేందర్ గారి దగ్గర వెళ్దాం. అమరేందర్ గారు చెప్పండి సార్. భాయ్ నమస్కారం. యా ప్లీజ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గాని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గాని, మంత్రులు గాని ఓపెన్ గా చెప్పాలంటే ఓడెక్కినాక ఓడం వల్ల, ఓడ దిగినాక బోడం వల్ల అని గురిగింజనట గుర్తారు కదట నలుపురకు. ఇప్పుడు మన ఉదయ్ కుమార్ న్యాయవాది గారు చెప్తున్నారు, నేను కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కానీ తప్పు పట్టకండి అని చెప్తున్నాడు. ఇది ఎంత శోచనీయం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఓటమి చెందడానికి కాంగ్రెస్ గతంలో తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ని ఒక్కసారి దాని మీద పర్ష్యూ చేద్దాము అని గౌరవ కేసీఆర్ గారు అన్నందుకు మధ్యతరగతి ప్రజలు ఈ కాంగ్రెస్ నాయకుల మాటలు పట్టుకొని, ఈ అబద్ధాల కోరు ప్రభుత్వాల మాటలు పట్టుకొని, ఇప్పుడు ప్రభుత్వం వెళ్తున్నటువంటి మాటలు పట్టుకొని ఎన్ని అబద్ధాలు ఆడిరండి, ఎన్ని అంటే లంగ మాటలు మాట్లాడిర్రు, ఏడ పడితే ఆడ మాట్లాడిర్రు. మాట్లాడి ప్రజలకు ఎల్ఆర్ఎస్ అంటే మమ్మల్ని రక్తం పీరుస్తారా, ఇట్లా చేస్తారా? అసలు ఎల్ఆర్ఎస్ అనే స్కీము గతంలో ప్రభుత్వం లేకుండా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది పని. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏం చేసిండు, ఎల్ఆర్ఎస్ ఎవరైతే గ్రామ పంచాయతీల్లో ఆ పురంబొక్కు భూములలో ఏమైనా జాగాలుంటే, తర్వాత చెరువు శిఖంలలో ఏమైనా జాగాలుంటే, మిగతా దగ్గర ఏమైనా ప్రభుత్వాల సీలింగ్ భూములలో ఏమైనా జాగాలుంటే దాని మీద అక్కడ ఎలాంటిది గవర్నమెంట్ కానీ ప్రజలకు అన్యాయం జరగకుండా ఉన్న భూములని మేము రెగ్యులరైజ్ చేస్తామనేది ఒక స్కీమ్ తెచ్చిండు. దాన్ని కేసీఆర్ గారు ఏదైనా అడవి భూములున్నా, ఇంకేమైనా భూములున్నా దాని మీద మీరు ఒకసారి గవర్నమెంట్ చేస్తారని ఆయన నామినల్ గా దాన్ని పర్ష్యూ చేద్దామనే ఉద్దేశంతో చేస్తే, ఇంతకుముందు సోదరుడు మన ప్రవీణ్ కుమార్ గారు అన్నట్టుగా దాని మీద పెద్ద ఎత్తున నిరసన జరిగింది. నిరసన జరిగినాక దాన్ని విరమించుకోండి కేసీఆర్ గారు. దీని మీద ఆలోచిద్దామని అంటే అప్పుడు ఆలోచిద్దామన్న వారికల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎందుకంటే ఉత్తమ ప్రగల్భాలు పలికే ఉత్తమ కుమార్ రెడ్డి అంతో ఇంతో కొంచెం విలువలున్న వ్యక్తి అనుకుంటా కూడా ఆయన కూడా అన్నాడు, మనుషులా మీరు గాడులా ఈ రక్తాన్ని వీడుస్తారా ప్రజల, మీ అప్పులు కట్టుకుంటందుకు మీరు దోసుకుంటందుకు. ఇవాళ ఎవరిది దోసుకుంటందుకండి, ఇవాళ ఏం దోసుకుంటందుకండి? ఇవాళ ఇంతకుముందు సోదరుడు ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు, కేవలం ₹1 కోటి ఉన్నటువంటి ప్లాట్ కు ఓన్లీ 14 లక్షల రూపాయలు కట్టాలంటే గతంలో ఆ ప్లాట్ ₹1,00,000 50,000 గ్రామ పంచాయతీలో కొనుక్కున్నటువంటి వ్యక్తులు ఈ రోజు బిడ్డ పెళ్లికో, కొడుకు పెళ్లికో, లేకపోతే వాళ్ళ ఇంటి అవసరాల కోసమో, ఇంకే అవసరాల కోసమో, పిల్లల చదువుల కోసం మన ప్లాట్ అమ్ముదామని పోతే వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ 25% డిస్కౌంట్ అంట. ఏం డిస్కౌంట్ ఇస్తున్నారు? మీ మాటకే డిస్కౌంట్ లేదు. ఇవాళ ఒక్కటి కాదు జమీల్ భాయ్ గారు, నేనేమంటున్నా అంటే ఎన్ని అబద్ధాలంటే వీళ్ళు కూడా ఎంత పవిత్రమైనటువంటి చదువుల దేవాలయాన్ని కూడా ఈ రోజు మొన్నటిదాకానేమో నెమలిళ్ళు లేవు, జింకలు లేవు, సాగు చేస్తామని చెప్పిండ్రు. నిన్న మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు, జింకలు ఉన్న మాట వాస్తవమే కానీ మేము చేసే దాంట్లో జింకలు లేవు అంటాడు. జింకలేమో కుక్కలు పట్టుకొని చేస్తే సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడిరండి, సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడినారు దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంతకుముందు ఇంకోటి చెప్తున్నా నేను, సోదరుడు చెప్పినట్టుగా ఉదయ్ కుమార్ గారు చెప్పినట్టుగా, సార్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది మీరు అంటున్నారు. మళ్ళా టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మీరు ఎక్కడ పోతున్నారు అంటే, ఇప్పుడు మీరు ఏదైతే భూమాత చట్టం తీసుకొచ్చిర్రో దాంట్లో కౌలుదారుడు అనుభవదారుడు అని కాలం పెట్టి మళ్ళా మాన్యువల్ రికార్డ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. మాన్యువల్ రికార్డ్స్ ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నారో మళ్ళా ఈ గతంలో ఉన్నటువంటి రెవెన్యూలో ఉన్నటువంటి అత్యంత అవినీతిమైనటువంటి ఆఫీస్ ఏది ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ లోనే అవినీతి జరగడానికి ఆస్కారం ఉంది. మళ్ళా గ్రామ పంచాయతీల కాడ నోటీసులు అవుతాయి. మళ్ళీ ఒక భూమి కొనుక్కున్న ఓనర్ కు అమ్మిన ఆయనకు సంబంధం లేకుండా దాన్ని ఆర్డీఓ గారు పర్మిషన్ ఇవ్వాలి, కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఈ ఎల్ఆర్ఎస్ అనే స్కీము జవాబుదారితనం ఉన్నట్టుగా ప్రభుత్వం ఏదైతే గతంలో మాట ఇచ్చిన ప్రకారంగా నేను మడమ తిప్పను, నేను మాట అంటే కరెక్ట్ అనుకునే రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు బంద్ చేసి ప్రజలను, ముఖ్యంగా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ భయపడుతుందవరంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి. ఈ దిగువ మధ్యతరగతి గతంలో మేము కొంచెం చిన్నగా ఏమరపాటు ఉన్నందుకే మా ప్రభుత్వంలో ఓటమి చెందడానికి ఇది ఒక ప్రధానమైన కారణమైంది. కానీ మీకు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కనుక మీరు ఇమ్మీడియట్ గా తీసుకోకపోతే ప్రభుత్వము సిద్ధంగా ఉంటారని
నేను ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్నాను జమీల్ భాయ్ గారు. ఓకే రైట్. ఓకే సార్, మరొకసారి మనం ఉదయకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ఉదయకాంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన అమరేందర్ గారి లేవెత్తిన అంశాలకు సంబంధించింది, గతంలో అయితే ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మాట తప్పింది అని చాలా క్లియర్గా చెప్తున్నారు. దానికి ఉదాహరణ మనం ప్లే కూడా చేశాం. ఈ విషయంపై మీరేమంటారండి? నాకు ఇప్పటి వరకు తెలియదు మీరు కాంగ్రెస్ ప్రతినిధి అని. నాకు యాజ్ ఏ అడ్వకేట్గానే మీరు గుర్తించు, నేను దాన్ని మీరు ఇచ్చేసాను, కానీ ఇప్పుడు మీరే చెప్పారు కాంగ్రెస్ ప్రతినిధి అని. ఒకసారి